అందరికీ ముందుగా నమస్కారం. నా పేరు వంగరి సాయి కుమార్, బోడుపల్లి జనసేన పార్టీ. ఈరోజు మీడియా ముందుకు రావడం కారణం, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాల ఫారెస్టు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలంగాణ యావత్ ప్రజలందరికీ తెలుసు. దాని గురించి మాట్లాడడానికి మేము ముందుకు వచ్చి రావడం జరిగింది. రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే చెప్పదలుచుకున్నా. జనసేన పార్టీ తరఫున ఒక చిన్న విన్నపం నాది. మీరు 6 గ్యారంటీలను ముందు పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని స్థాపించడం జరిగింది. ఆ 6 గ్యారంటీల పైన ఫోకస్ పెట్టి 6 గ్యారంటీలని ప్రజలకి ఏ విధంగా అందజేయాలనేది ఆలోచన చేయండి. 10 సంవత్సరాలైంది రేషన్ కార్డ్స్ లేక. 10 సంవత్సరాలల్లో ఎంతమందికి పెళ్ళిళ్ళైనాయి, ఎంతమందికి పెళ్ళిళ్ళు పుట్టారు, ఆ పిల్లలు ఎంత పెద్దగా అయ్యారు. 10 సంవత్సరాల పిల్లగానికి కూడా ఇప్పటి వరకు రేషన్ కార్డు ఎట్లుంటుందో కూడా తెలియని పరిస్థితి తెలంగాణ రాష్ట్ర సమాజంలో. వీటిపైన దృష్టి పెట్టకుండా 400 ఎకరాలు ఉన్నటువంటి పచ్చని ఆ ఫారెస్ట్లో వందల జేసీబీలను పెట్టి అర్ధరాత్రి జేసీబీలను పంపించి ఆ ఫారెస్ట్ని నేలమట్టం చేయడం ఎంతవరకు కరెక్టు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. 700 పైగా పక్షులు ఉన్నాయల్లా, ఎన్నో మూగజీవాలు ఉన్నాయి. భారతదేశ జాతీయ పక్షి నెమలి అరుపులు వింటుంటే కన్నీరు గారుతున్నాయి. ఇక్కడ ఆ జింకల అరుపులు చూస్తుంటే గుండెలు తగిలిపోతున్నాయి. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమాజం అంతా ఆలోచించాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నా నేను, హెచ్సియు 400 ఎకరాల ఉన్నటువంటి హెచ్సియు ఎంబడే మీరు వదిలిపెట్టేసి మీ పనులు మీరు చూసుకుంటే బాగుంటుంది. అభివృద్ధి కావాలి, కాదంటలేను, కానీ పచ్చని ఫారెస్ట్ని వదిలిపెట్టండి, వేరే దగ్గర ఉంటే చేయండి. కానీ ఈ ఫారెస్ట్ని మళ్ళీ మనం తయారు చేయలేము. ఒక మొక్క నాటి పెద్దగా చెట్టు పెంచడానికి సోమతలైనటువంటి ప్రజలు ఉన్నారు. ఈ ఈ ఈ కాలంలో ఇంత పెద్ద ఫారెస్ట్ని మనం తీర్చివేయడం చాలా బాధాకరం. ఆ మూగజీవాలకి అవి పరిస్థితి ఏంది, ఆ జంతువులు ఎక్కడికి వెళ్ళాలి, ఆ పిచ్చుకలు ఎక్కడికి పోవాలి, వీటి పరిస్థితి ఏంది ఒకసారి ఆలోచించుకో. తెలంగాణ రాష్ట్రంలో ఫారెస్ట్లని భూములని అమ్మనికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయలేరు. తెలంగాణ రాష్ట్రంని మంచి అభివృద్ధి వైపు నడిపించడానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి బడిగిన వర్గాల పేదవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ పేదవాళ్ళకి న్యాయం జరిగే విధంగా పనులు చేయి, కానీ ఆ ఫారెస్ట్ జోలికి వెళ్ళకని చెప్పి కూడా నేను జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. ఈ సమస్యని జనసేన పార్టీ అధ్యక్షుడు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి కూడా ఈ సమస్యని తీసుకెళ్ళి ఈ సమస్యని ఎంబడే మేము పరిష్కరించి హెచ్సియు స్టూడెంట్స్కి మేము అండగా ఉండి వారికి న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం ఆపము. ఈ ఉద్యమం తెలంగాణ ఉద్యమం ఎట్లా కొట్లాడినామో ఇది కూడా అట్లనే కొట్లాడి హెచ్సియు స్టూడెంట్స్కి న్యాయం జరిగే వరకు అక్కడ ఉన్నటువంటి 400 ఎకరాలని ఆ ఫారెస్ట్ని కాపాడే వరకు మేము పోరాడుతూనే ఉంటామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాను నేను, ఒకటే ఆలోచించుకోండి. ఎవరితోనైనా పెట్టుకోండి, కానీ ప్రకృతితో పెట్టుకోవద్దు. మీరే గతంలో చెప్పిరు, మీకే తెలిసి ఉంటుంది. ప్రకృతితో పెట్టుకుంటే ఇక్కడ మిగిలినోడు ఎవడు లేడు. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. అది మీకు మాకంటే ముందు మీకు చాలా స్పష్టంగా తెలుసు. కాబట్టి దయచేసి హెచ్సియు స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళకండి. ఆ 400 ఎకరాల ఫారెస్ట్ని ఎంబడే వదిలిపెట్టేసి వెళ్ళమని చెప్పి కూడా నేను జనసేన పార్టీ తరఫున చేతులెత్తి జోడించి మిమ్మల్ని రాష్ట్రం ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి గారికి కోరుకుంటున్నాను. జై హింద్.